శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ వీడియోలో. సాధారణంగా మరి మేషరాశి వారికి గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం గత కొంతకాలంగా ఫేవరబుల్గా ఉంటూ సేమ్ అదే కంటిన్యూ అవ్వడం కూడా 2024 నూతన సంవత్సరంలో కూడా మరి ఈ మేషరాశి వారికి శుభగ్రహాలైనటువంటి గురువు, కుజుడు, అలాగే రవి, ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల జాతకుడు చేపట్టిన ప్రతి కార్యంలో కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మేష లగ్నం కానీ మేషరాశి గారు కానీ అగ్నితత్వ గ్రహాలు అవడం వల్ల వీళ్ళు ఎవరు సహకారం లేకుండానే స్వతంత్రంగానే ఏ పనైనా చేపట్టే కార్యక్రమం చేస్తుంటారు. ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు ఈ పని మనం చేయగలమా, మన వల్ల సాధ్యమవుతుందా, దీనికి తగిన వనరులు మన దగ్గర ఉన్నాయా అన్న విషయాలన్నీ కూడా ముందుగానే తెలుసుకొని ఆ కార్యంలోకి దిగుతారు తప్ప సాధారణంగా సరైనటువంటి వనరు లేకుండా, సరైనటువంటి ఆర్థిక పరిస్థితి లేకుండా ముందుకు వెళ్ళి తగు విధంగా ఇబ్బందులు పడడం అనేది ఈ జాతకులకి ఉండదు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఆర్థిక అవసరాలున్నా వీళ్ళే సహకరించుకుంటారు తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ, ఇతరుల దగ్గర ఏది ఆశించడం కానీ చేయకుండా స్వతంత్రంగానే వీళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటూ స్వతంత్ర భావాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ప్రస్తుతం రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా పంచమాధిపతి అన్నది పూర్వపుణ్యస్థానం కాబట్టి పూర్వపుణ్యం ఈ సమయంలో మీకు అనుకూలించి లగ్నాధిపతితో కలిసి ఉండడం వలన స్వతంత్రంగానే మీరు అనుకున్న కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు కానీ, అలాగే జీవితంలో పెద్దవాళ్ళకి పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి కానీ పిల్లల్ని కలుసుకోవడం కానీ, లేదా వాళ్ళ యొక్క సంతానం వీరిని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే ఇక్కడ గురువు యొక్క దృష్టి ఈ 2 గ్రహాల మీద పడడం వల్ల ఆటోమేటిక్గా చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించవుతాయి. ఏదైనా గురు దృష్టి ఏ గ్రహం మీద పడితే ఆ గ్రహం యొక్క ఫలితాలు చాలా విపరీతంగా పెరగడం జరుగుతుంటుంది. ఇప్పుడు లగ్నాధిపతి యొక్క కుజుడి మీద ఈ యొక్క గురు దృష్టి పడటం, అలాగే గురువు కుజులు పరివర్తన చెందడం, ఒక విధంగా లగ్న భాగ్యాధిపతుల పరివర్తన జాతకుడికి అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది విదేశ అవకాశాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, అదృష్టం కలిసి రావడం, స్పెక్యులేషన్ కలిసి రావడం, భూములు స్థిరాస్తులు కలిసి రావడం జరుగుద్ది. ఇది ముఖ్యంగా స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలైతే సంతాన విషయంలో శుభవార్తలు వినడం కానీ, వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ జరుగుతుంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే స్త్రీలకి ఏదైనా ఏ లగ్నంలో జన్మించిన స్త్రీలకైనా వాళ్ళకి వివాహం నిశ్చయం అవ్వాలన్నా, సంతాన భాగ్యం కలగాలన్నా భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వాలి. భాగ్యస్థానంలో అదృష్ట గ్రహాలు ప్రయాణించిన, భాగ్యస్థానం అదృష్టకరంగా ఉన్న ఈ స్త్రీలకి వివాహ విషయాలు, సంతాన విషయాలు, సౌభాగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఒక విధంగా భార్య యొక్క భాగ్యస్థానం బాగుంటేనే భర్తకి అన్ని విధాలా కలిసి రావడం జరుగుతుంటుంది. అటువంటి మేషరాశి వారికి భాగ్యస్థానం అదృష్టకరంగా ఉండడం వల్ల వాళ్ళ భర్తలకు కలిసి రావడం, అలాగే వివాహం కాని వారికి వ్యక్తిగతంగా వాళ్ళకి కలిసి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక శుక్రగ్రహం అష్టమస్థాన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ శుక్రగ్రహం అష్టమస్థాన సంచార ప్రభావం వల్ల కొంతవరకు స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ సప్తమాధిపతిగా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఒక విధంగా ధన విషయాలు అంటే కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు కలిసి రావడం జరుగుతుంటుంది. అంటే ఆకస్మిక ధనలాభం, అలాగే దాచుకున్నటువంటి మన చిట్ ఫండ్స్లోనో ఫైనాన్స్ సంస్థలోనో దాచుకున్నటువంటి ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అదే సప్తమాధిపతి అష్టమంలో రావడం, సహజంగా వృశ్చిక రాశిలోకి శుక్రుడు వచ్చినప్పుడు మేషరాశి వారికి భార్యకి అనారోగ్యం కానీ, భార్య వలన ఇబ్బందులు కానీ కలిగే అవకాశం ఉంటుంది తప్ప
ఒక విధంగా ధనం వచ్చినప్పుడు కూడా వివాహ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కొన్ని చికాకులు తప్పవు. అయితే గురువు రాశి యందు సంచరిస్తున్నప్పుడు సాధారణంగా చిన్న చిన్న సమస్యలున్న పరిష్కారం అవ్వడం జరుగుతుంటుంది. ఇక శని యొక్క బలం అనుకూలంగానే గత కొంతకాలంగా అనుకూలంగా ఉండడం, ఇంకా కొన్నాళ్ళ పాటు శని 11వ స్థానంలో ఉండడం వల్ల దశమాధిపతి లాభస్థితి, ఉద్యోగ సంబంధించిన విషయాలు, వృత్తిపరమైనటువంటి విషయాలు, అలాగే జాతకంలో శని యొక్క అనుగ్రహం ఉంటేనే జాతకుడికి ఒక ఉద్యోగం రావాలన్నా, వివాహం జరగాలన్నా, ఒక విదేశ ప్రయాణం కావాలన్నా కూడా శని బలంగా ఉండాలి. ఒక విధంగా శని ప్రస్తుతం స్వక్షేత్రంలో ఉంటూ లాభస్థానంలో ఉండడం వలన జాతకులకి శని యొక్క అనుకూలత ఉంది, గురువు యొక్క అనుగ్రహం ఆల్రెడీ ఉంది. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ జాతకుడు అనుకూలంగా ఉంటే ఒక్క రాహు విషయంలో మాత్రం 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగడం కానీ, వారి అవసరాలకు ఇతరులు మిమ్మల్ని మోసం చేయడం కానీ, మిమ్మల్ని వంచే ప్రయత్నం చేయడం కానీ, మిమ్మల్ని మభ్యపెట్టి మీతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం కానీ, అలాగే వాళ్ళ అవసరాలకు మీతో ధనం ఖర్చు పెట్టడం కానీ, మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో నడిపించడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈజీ మనీకి కానీ, ఏదైనా సులభంగా వస్తుందని కానీ ఈ విధంగా భ్రమపడి ఇన్వెస్ట్ చేసినా, ఎవరికి ధనం ఇచ్చినా కూడా ఈ సమయంలో మనం తిరిగి పొందడం అన్నది ఇంచుమించుగా అసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మేష లగ్న లేదా మేషరాశి జాతకులు సాధ్యమైనంత వరకు మరి రాహు యొక్క ప్రభావానికి లోనకుండా ఉండాలంటే రాహుని జాగ్రత్తగా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. కేతుగ్రహం కూడా 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం అన్నది ఒక విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి ఏదన్నా కోర్టు సమస్యల్లో కానీ, చిన్న చిన్న చికాకు నుంచి కానీ కూడా బయటపడే సూచనలు బాగున్నాయి. అంటే ఓవరాల్గా ఈ నూతన సంవత్సర ప్రారంభం మేషరాశి వారికి 89% అదృష్టకరంగా ఉంటుందని ఆశిస్తూ, సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావంలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మన గృహయోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని, అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు
తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.